భూ సమీకరణ ల్యాండ్ పూలింగ్ 2.0 మళ్ళీ రాజధాని భూములు కావాలని చెప్తున్నారు. ఏం చేస్తారు మీరు? ఏం పరిస్థితి? తీసుకుంటే ఇటువేనండి. కానీ మాకు అనుకూలంగా ఉండదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే పంటలు పండవు. ఇది వరకు ఈ పనులు ఉండవు మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ. మామూలుగా అమరావతి రైతులు ఇంతకుముందు ఇచ్చిన రైతులేమో మరి మా భూములు డెవలప్ చేసి అటు వెళ్ళండి, మరి వాళ్ళకి తీసుకొని మాయి తీసుకొని ఎప్పుడు చేస్తారని అంటున్నారు కదా. అవును, అది నిజమే. మరి ఆ భయం వాళ్ళకి ఆ భయం లేదా మీకు? ఉంది కాబట్టి ఇస్తే మా పరిస్థితులు ఎట్టా ఏంది, పనులు లేక పనులు లేకుండా ఉంటాము, ఇలా కడి కూర్చొని కరువు వచ్చిద్దేమని అదే భయం వేస్తుంది. మరి ఏం కోరుకుంటున్నారు మీరు? ఏం అడుగుతారు? వాళ్ళు రేపు ల్యాండ్ పూలింగ్ ఇవ్వాల్సిందే, నోటీస్ ఇచ్చారు ఆల్రెడీ, మీ ఊళ్ళు ఇవ్వాలని ఇచ్చారు. మనకైతే పొలం లేదు ఇక్కడ. వ్యవసాయ కూలీ కౌలు కాడే చేయను, ఉంటే అమ్మేసాను. వ్యవసాయ కూలీ వ్యవసాయం. మరి వ్యవసాయ పనులు చేసుకుని మీకు ఇబ్బంది కలిగింది కదా. అదే ఎట్లా మరి ఏం అడుగుతారు? ఇక ఈ డబ్బులు అడగటమే, ఇక ఇదే నెలల లెక్క సంవత్సరానికి ఎంత అని తీసుకోవటానికి. సొంత మరి ఇక్కడ ఇవ్వాలంటే ఏంటి పరిస్థితి? అసలు మొత్తం ఈ పొలాలన్నీ పోతాయి ల్యాండ్ పూలింగ్ ఇస్తే. మీకు జీవనాధారం ఏముంటుంది? జీవనం వాళ్ళు ఉద్యోగాలు కల్పించాలి. ఆగితే మేము బతకలేము ఈ సమాజంలో. అది తిండికి అలవాటు ఇస్తూ ఉంటాం. అప్పుడు అమరావతి ఎట్లా ఉంది? అమరావతి చూస్తే మీకేమంటే తీయొచ్చు అనిపిస్తుందా, లేకపోతే మాకు ఇది చేస్తే మాకు ఇది చేయండి అని అడగాలనిపిస్తుందా? నాకైతే ఇవ్వాలనిపించట్లా తెలిసి, నిజం చెప్పాలంటే. ఎందుకంటే పక్కన వాళ్ళని చూస్తున్నాము, వాళ్ళకే సరి అయిన అనుకూలంగా చేయట్లేదు. ఇక మాకేం చేస్తారు?